హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మరొక కొత్త కథలోకి వెళ్దాం. కథ పేరు విష్ యూ బెస్ట్ ఆఫ్ లవ్. ఫ్రెండ్స్, మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. సాయంత్రం 5 గంటలైంది. సీసాడు లావెండర్ను 2 బకెట్ల గోరువెచ్చని నీళ్లలో కలిపి తలారా స్నానం చేసింది మాధురీదేవి. ఎరుపు రంగు పట్టుచీర కట్టుకుని మ్యాచింగ్ జాకెట్ వేసుకుంది. మెడలో రంగులీనుతున్న ఎరుపురాల నెక్లెస్, 2 చేతులు నిండుగా పగడాల ముత్యాలు పొదిగిన బంగారు గాజులు వేసుకుని చీరకు మ్యాచ్ అయ్యేలా నుదుటి మీద ఎరుపు రంగు సింధూరం దిద్దుకుంది. మిర్రర్ ముందు నిల్చుని నిడుపాటి నల్లని మెలికలు తిరిగిన కురులని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటూ మిర్రర్లో తన ప్రతిబింబాన్ని చూసుకుని తన అందానికి తానే ముగ్ధురాలైంది. సంతోషమో బాధో తెలియని స్థితిలో ఆమె కళ్ళల్లో నీళ్లు చిమ్మాయి. జుట్టంతా పైకి దువ్వి జడలుకోకుండా వదిలేయడం వలన జుట్టంతా వీపు మీద పరుచుకుంది. ఆ తర్వాత ఏం చేయాలో తోచనట్టుగా గదిలో అటూ ఇటూ తిరిగింది. విసుగనిపించి గదిలో నుంచి బయటకొచ్చి ఆరుబయట లాన్లో కూర్చుంది. నీరెండ కాంతిని నింపుకున్న రంగురంగుల పూలు నయనానందకరంగా కనిపిస్తున్నాయి. ఆ పూల మీద నుంచి తేలి వస్తున్న చల్లని గాలి తనతో పాటు పూల పరిమళాన్ని కూడా మోసుకొచ్చి అందిస్తూ మనసులను ఆహ్లాదపరుస్తుంది. లాన్లో తిరుగుతూ అప్రయత్నంగా ఎదురు మేడవైపు చూసిన మాధురీదేవి కనుబొమ్మలు ముడిపడ్డాయి. మేడ మీద బాల్కనీలో రాజశేఖర్, అతని ఫ్రెండ్ సాగర్ నిలబడున్నారు. ఆ మేడ లాయర్ రాజారావు గారిది. ఆయన ఏకైక సంతానం రాజశేఖర్. స్నేహితులిద్దరూ ఎంఏ చదువుతున్నారు. ఇద్దరూ హైస్కూల్ చదువు నుంచి ఇప్పటి వరకు కలిసే చదువుతున్నారు. రాజారావు గారి స్నేహితుడి కొడుకు సాగర్ వాళ్ళ నాన్నగారు డిగ్రీ పూర్తవ్వగానే ఉద్యోగ ప్రయత్నం చేయకుండా వ్యవసాయ రంగంలో దిగారు. రాజారావు గారు సిటీకొచ్చి ప్రాక్టీస్ మొదలుపెట్టి 2 చేతులా బాగా సంపాదిస్తున్నారు. మాధురీదేవి భర్త పేరు విశ్వనాథ్, ఆయన కాంట్రాక్టరు. మాధురీదేవి ఆయనకు 2వ భార్య. మొదటి భార్య చనిపోయింది. మొదటి భార్య ద్వారా పుట్టిన కూతురి పేరు విజయ. మాధురీదేవిది విజయది ఒకే వయసు. నిజం చెప్పాలంటే అందంలో నాజూకుతనంలోనూ విజయ కంటే మాధురీదేవి ఎక్కువగా ఉంటుంది. విశ్వనాథ్ గారితో మాధురీదేవికి పెళ్లి జరిగి 2 సంవత్సరాలవుతోంది. మాధురీదేవి విశ్వనాథ్ గారి భార్యగా ఆ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ల్యాండ్లో మాధురీదేవి కనిపిస్తే చాలు స్నేహితులిద్దరూ బాల్కనీలో ప్రత్యక్షమవుతారు. ఆమె అందాల్ని చూపులతోనే తినేసేలా చూస్తారు. మొదట్లో వాళ్ళ చూపులు జుగుప్సాకరం అనిపించినా కొన్ని రోజులకు వాళ్ళ చూపులకు అలవాటు పడిపోయింది. రాజశేఖర్ మాధురీదేవి కనిపించినంతసేపు ఏదో ఒకటి కామెంట్ చేస్తూ వెకిలి చేష్టలు చేస్తుంటాడు. సాగర్ మాత్రం హుందాగా మౌనంగా ఉంటాడు. తలెత్తి చూసింది మాధురీదేవి వాళ్ళ వైపు. ఇద్దరూ ఆమెనే చూస్తూ చిత్తరువుల్లా నిల్చున్నారు. తను కనిపించగానే వాళ్ళ మీద మత్తుమందు చల్లినట్టుంటుంది కాబోలు. కదలికలు లేకుండా ఉండిపోతారు అనుకుంది. మాధురీదేవి అద్భుతమైన అందం. ఒకసారి చూసిన వాళ్ళు మరోసారి ఆమె వైపు చూడకుండా ఉండలేరు. ఆమె అందం వెన్నెలంత హాయిగా ఉంటుంది. చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. వాళ్ళు అలా తన వైపు చూస్తుంటే క్షణకాలం ఆమె పెదవులపైన గర్వంతో నిండిన చిరునవ్వు మెరిసింది. అంతలోనే ఆ గర్వం కాస్త విషాదంగా మారింది. కాలేజీలో ఇంటా బయట అందరూ తన అందాన్ని గురించి, సోయగాళ్ళ గురించి గొప్పగా పొగుడుతుంటారు. కానీ ఏం లాభం? నలుగురు అనుకునే మాటలు విని సంతోషించటము, మిర్రర్లో చూసుకుని తన అందాన్ని గర్వపడడం తప్ప కావాలని పెళ్లి చేసుకున్న విశ్వనాథ్ గారిలో మాత్రం స్పందనలు కలిగించదు తన అందం. ఆ మాట తనెవరితో చెప్పినా నమ్మరు. అపర ప్రవరాక్తుడు కూడా నిన్ను చూస్తూ నిగ్రహంగా ఉండడు. అటువంటిది నీ భర్త చేత నీ అందం నీకు దాసోహం అనిపించటం లేదంటే ఎవరూ నమ్మరు. కట్టుకథలు చెప్పకంటూ నవ్వుతుంటారు. వాళ్ళకేం తెలుసు? కాంట్రాక్టర్ అయిన విశ్వనాథం గారి మనసులో ఎప్పుడూ సిమెంటు బస్తాలు, ఇసుక రాసులు, బిల్స్, బ్యాంక్ చెక్కులు మాత్రమే మొదలుతుంటాయని, సౌందర్యోపాసనకి ఏమాత్రం లోటు లేదని. పిలవటం మాత్రం మధు మధు అంటూ ప్రేమను కురిపిస్తున్నట్టుగా పిలుస్తారు. పెళ్ళైన రోజు నుంచి అనుకుంటుంది తన భర్త తనను ప్రేమగా దగ్గరకు తీసుకుని, మధు, నువ్వు చాలా అందంగా ఉంటావు, అందుకే కదా నిన్ను కావాలని పెళ్లి చేసుకున్నాను, ఇంత అందాన్ని సొంతం చేసుకుని నేను చాలా అదృష్టవంతుని కదూ అని అనాలని. అతనలా అంటే ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతూ ఆర్తిగా భర్తను అల్లుకుపోవాలని. కానీ ఈ 2 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా ఆయన ఎప్పుడూ అలా అనలేదు. విశ్వనాథ్ గారు నన్ను పెళ్లి చేసుకున్నది నా అందాన్ని తనివి తీరా చూడడానికి, నా శరీరంలోని
మెరక పల్లాల్ని సవరిస్తూ కొత్త అనుభూతులను రుచి చూడడానికి కాదు. కాంట్రాక్టర్గా ఆయన లక్షలు సంపాదిస్తున్నారు. డబ్బుతో హోదా, గౌరవం, పలుకుబడి పుష్కలంగా వచ్చి పడుతున్నాయి. ఎలక్షన్స్ వస్తే చాలు తన పార్టీ మనిషి గెలుపు కోసం లక్షలు ఖర్చు పెడతారు. ఆ ప్రాంతానికి ఏ పార్టీకి చెందిన రాజకీయ నాయకులు వచ్చినా విశ్వనాథ్ గారిని కలుసుకుని ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించకుండా వెళ్లరు. వచ్చేపోయే రాజకీయ నాయకులతో, చేతులు తడుపుకోవడానికి వచ్చే ఇంజనీర్లతో ఆయన ఇంట్లో ఉన్నంతసేపు బంగ్లా పెళ్లివారిల్లులా సందడిగా, హడావిడిగా ఉంటుంది. రాత్రి 8 గంటల వరకు అలాగే కూర్చుంది. ఆ తర్వాత లేచి లోపలికి వచ్చింది. మృదుమధురంగా వినిపిస్తున్న శబ్ద తరంగాల శ్రావ్యతను ఆస్వాదిస్తూ తలుపు తీయాలన్న ఆలోచనను కూడా మర్చిపోయి అలాగే పడుకుంది. ఆ కాలింగ్ బెల్ బెల్లిలో తన ఫ్రెండ్ ప్రజెంటేషన్గా ఇచ్చింది. సంగీత స్వరాల మేళవింపుతో మనసును ఆహ్లాదపరిచే విధంగా శబ్దం చేస్తుంది ఆ కాలింగ్ బెల్. ఈసారి తలుపు మీద చప్పుడైంది. విశ్వనాథ్ గారైతే అలా తలుపు మీద చప్పుడు చేస్తారు. మాధురీదేవి ఉలికిపాటుగా మంచం మీద నుంచి లేచింది. ఆ ప్రయత్నంగా ఆమె చూపులు వాల్ క్లాక్ మీదకెళ్ళాయి. టైం 11:30 కావస్తుంది. బరువుగా నిట్టూరుస్తూ వెళ్ళి హాలు తలుపులు తెరిచింది. ఆ బంగ్లాలో రాత్రి పగులు 3 పనివాళ్ళుంటారు. తోటమాలి భోజనానికి తప్ప లోపలికి రాడు. పనికుర్రాడు తోటమాలి మనవడే. రాత్రి పొద్దుపోయే వరకు ఉండి భోంచేసి వాళ్ళ తాతతో పాటు గేటు పక్కనున్న రేకుల షెడ్డులో పడుకుంటాడు. వంట మనిషి సీతమ్మ. ఆమె వంట భోజనాలు అయిపోగానే ఇంటికి వెళ్ళిపోతుంది. ఇల్లు శుభ్రం చేయటం, గిన్నెలు కడగటం, బజారు నుంచి సరుకులు తేవడం లాంటి పనులన్నీ తోటమాలి మనవడు గోనీయే చేస్తాడు. అతను లాన్లో ఉంటాడు కాబట్టి ఏ టైంలో అతని అవసరం వచ్చినా పిలుస్తారు. విశ్వనాథ్ గారు వారం రోజులు ఇంట్లో ఉంటే 4 వారాలు బయట ఊళ్ళల్లోనూ ఉంటారు. ఆయన ఉన్నప్పుడు మాత్రం అర్ధరాత్రి దాటే వరకు లైట్లు వెలుగుతుంటాయి. పనివాళ్ళుంటారు. ఆయన లేకపోతే 9 గంటలకే ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్ళిపోతారు. నిద్రపోతున్నావా? లోపలికొస్తూ అడిగారు విశ్వనాథ్ గారు. లేదండి, కబుర్లు చెప్తున్నాను అంది చిరునవ్వుతో. కబుర్లా? ఎవరితో? ఇంకెవరితో? మంచాలతోటి, కుర్చీలతోటి, గోడలతోటి అంటూ అతని చేతిలోని బ్రీఫ్ కేసును అందుకుని వెనక్కి తిరిగింది. ఆమె తలనిండా తురుముకున్న మల్లెపూల వాసన గొప్పమంది. గులాబీ రంగు నైటీలో ఆమె అవయవ సౌష్ఠవాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ సాయంత్రం విశ్వనాథ్ గారు వస్తే ఆయనతో కలిసి ఫంక్షన్ వెళ్లాలని ముస్తాబైంది. ఆయన రాకపోవడంతో ఒంటరిగా వెళ్ళలేక మానుకుంది. ముస్తాబంతా తీసేసి రాత్రులు నైటీ మాత్రం వేసుకుంటుంది. అంతకుముందు వారం రోజుల నుంచి చెప్తుంది. తన ఫ్రెండ్ కూతురు పుట్టినరోజు ఫంక్షన్కి ఇద్దరం కలిసి వెళ్ళాలని. ఆ విషయం అప్పుడు గుర్తొచ్చింది ఆయనకు. భార్య మాటల్లోని వ్యంగ్యానికి కారణం అప్పుడు గ్రహించగలిగాడు. మాధురీదేవి భుజం మీద చెయ్యేసి నడుస్తూ, సారీ మధు, ఫంక్షన్ విషయం మర్చిపోయాను. ఒక పెద్ద కాంట్రాక్టుకు టెండర్స్ సబ్మిట్ చేయడానికి రేపే ఆఖరి రోజు కావడంతో అవన్నీ ఫైనలైజ్ చేయడంలో బిజీగా ఉండిపోయాను. సారీ అంటూ బట్టలు మార్చుకోవడానికి బెడ్రూమ్ వైపు వెళ్ళాడు. మాధురీదేవి మనసు రగిలిపోయింది. ప్రతిసారి సారీ అని సులభంగా పలికి సర్దుకుంటారు. ఫంక్షన్కి వెళ్ళాలని వారం రోజుల నుంచి మొత్తుకున్నాను. అయినా ఏం లాభం, వెళ్ళలేకపోయాను. యాంత్రికమైన నా జీవితంలో కనీసం సంవత్సరానికి ఒక్కరోజన్నా మనసును ఆహ్లాదపరిచే విధంగా ఆయన ప్రవర్తించాలని కోరుకోవటం నా తప్పు. ఫంక్షన్కి వెళ్ళాలని ఎంతగానో ఆశపడ్డాను అనుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి భోజనం వడ్డించసాగింది. తనొక్కడికే వడ్డించడం చూసి, నువ్వు భోంచేశావా అని అడిగారు. రోజు మీతో కలిసి భోంచేస్తున్నానా? ముభావంగా అంది. ఎంత దాచుకుందామన్నా కోపం మాటల రూపంలో బయటకు వస్తూనే ఉంది. విశ్వనాథ్ గారు ఆలోచనల్లో మునిగిపోయి ఆమె ఏం మాట్లాడుతుందో కూడా వినిపించుకోనట్టుగా భోజనం ముగించి లేచాడు. కన్నీటిని బయటకు రానియకుండా అదిమిపడుతూ లైట్లు తీసేసి బెడ్రూంలోకి వచ్చింది. అంతవరకు గోడవైపు తిరిగి పడుకున్న విశ్వనాథ్ గారు ఇటువైపు తిరిగి లైట్ తీసేయి అన్నారు. మాధురీదేవి ఆ పని చేసి మౌనంగా పడుకుంది. ఆమెను తనకు దగ్గరగా లాక్కున్నాడు. ఎందుకంత కోపం అన్నారు దూరంగా జరిగిన మాధురీదేవితో. నాకెందుకండి కోపం అంది బాధగా. ఈరోజు వేసిన టెండర్ మనకొస్తే ఎంత లాభం వస్తుందో తెలుసా? దాదాపు 1,00,000 రూపాయలు. తను కావాలని ఆలస్యం చేయలేదని, 1,00,000 రూపాయల లాభం కోసం ఉండిపోవాల్సి వచ్చిందని సంజాయిషీగా అన్నారు. ఆయన మాటలు చికాగనిపించాయి ఆమెకు. బెడ్రూమ్లో భార్య పక్కనున్నప్పుడు కూడా ఆయన బిజినెస్లోని లాభ నష్టాల గురించి మాట్లాడుతుంటే ఆ క్షణంలో ఆయన మీదున్న కోపం రెట్టింపైంది. ఈ మనిషికి అసలు ప్రేమించటం, లాలించటం తెలియదేమో. రాలేకపోయినా కారణాన్ని సున్నితంగా లాలనగా చెప్పచ్చుగా. ఫంక్షన్కి వెళ్ళటం కంటే నా బిజినెస్ నాకు ముఖ్యమన్నట్టుగా వ్యాపారపరంగా ఉన్నాయి ఆయన మాటలు.
కాస్త మృదువుగా ప్రేమగా చెప్పినట్టయితే కనీసం ఈ రాత్రైనా ఆయన సాహచర్యంలో ఆనందంగా గడిపేదాన్ని. మాధురీదేవి ఆవేదనకు కారణం ఫంక్షన్కి వెళ్ళలేకపోవటం కాదు ఆయన మాటలు. ఆమె మనస్సును గాని ఆమె మనసులోని భావాలను గాని ఏమాత్రం పట్టించుకోనట్టుగా ఆమెను బలవంతంగా తన వైపు తిప్పుకున్నారు. ఆయన నుంచి దూరంగా జరగాలని విశ్వప్రయత్నం చేసింది. అయినా ఆయన ఆమెను కదలనివ్వకుండా మరింత గట్టిగా గుండెలకు అదుముకొని ఆమె పెదవులను తన పెదవులతో అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అదే ఇంకో రోజైతే ఆయనకెంతో సహకరించేది. కానీ ఈరోజు ఆమె మనస్సు అందుకు సిద్ధంగా లేదు. మనస్సే కాదు, ఆయన చేస్తున్న చిలిపి పనులకు ఆమె శరీరం కూడా స్పందించటం లేదు. ఆమె ఇష్టాయిష్టాలను గురించి ఆయన ఎప్పుడూ పట్టించుకోరు. తన ఇష్టాన్ని గురించి ఆలోచించకుండా తనను ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్న భర్త మీద చెప్పలేనంత కోపం వచ్చింది ఆమెకు. నాకిప్పుడు మూడ్ లేదు, నన్నేం చేయొద్దు ప్లీజ్, చికాకుగా అంది. ఆమె మాటల్ని పట్టించుకునే స్థితిలో లేరు. ఆమె శరీరం మీద నుంచి వస్తున్న లావెండర్ సువాసనలు, ఆమె తలలోని మల్లెపూలు వెదజల్లుతున్న పరిమళాలు ఆయన ఆవేశాన్ని అధికం చేస్తున్నాయి. 5 నిమిషాల తర్వాత ఆయన ఆవేశం చల్లారిపోయింది. పక్కకు తిరిగి పడుకున్నాడు. 10 నిమిషాల్లో గాఢ నిద్రలో మునిగిపోయారు. నైటీ సరిచేసుకుని మంచం చివరికి జరిగి పడుకుంది. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి. మనసులోని విషాద తరంగాలు మనసును అల్లకల్లోలం చేస్తున్నాయి. తన దురదృష్టానికి బాధపడుతూ పడుకుంది. రాజశేఖర్ కిటికీకి ఎదురుగా కుర్చీ లాక్కుని కూర్చుని విశ్వనాథ్ గారింటి వైపు చూస్తున్నాడు. ఆ రూములోనే చదువుకుంటూ కూర్చున్న సాగర్ పుస్తకం మూసి రాజశేఖర్ దగ్గరకొచ్చి అతను చూస్తున్న వైపు చూశాడు. బాల్కనీలో విజయ్ నిల్చునుంది. విజయ్ కూడా సన్నగా నాజూగ్గా చాలా అందంగా ఉంది. నీ కళ్ళు పాపం విజయ్ మీద కూడా పడ్డాయా? ఇక ఆ అమాయకురాలి జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో ఆ భగవంతుడికే తెలియాలి. నువ్వింత పరిశీలనగా చూస్తున్నావంటే ఆ అమ్మాయి పైన వల విసురుతున్నావనే అనుకోవాలి అన్నాడు రహస్యంగా నవ్వుతూ. ఇలాంటి నిందలు స్నేహితుడిపై ఉండి నా మీద మోపటం న్యాయంగా ఉందా? నాటపక్కీలో అన్నాడు. నింద కాదు నాయనా, పచ్చి నిజం అన్నాడు సాగర్ నవ్వుతూ. అందరిలాగే నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకున్నావు బాధను నటిస్తూ అన్నాడు. నిన్ను బాగా అర్థం చేసుకున్నాను కాబట్టే విజయ్ విషయంలో ఏం జరుగుతోందోనని భయపడుతున్నాను. ఏమిట్రా నువ్వు అసలు నన్ను అర్థం చేసుకుంది? అసలు నేనేం తప్పులు చేశానని నువ్విలా మాట్లాడుతున్నావు? ఏం చేశావో ఏం చేస్తున్నావో నీకు తెలియదా? నేను చేసేవి ఏవి నాకు తప్పులుగా కనిపించడం లేదు. పోనీ నేను చేసిన తప్పులేమిటో నువ్వు చెప్పు. గురువింద తన కిందన్న నలుపు ఎరుగుదంటారు. ఇందుకే కాబోలు. చూడు రాజశేఖరం బాబు, ఆడామగ అందరం ఒకే కాలేజీలో చదువుతున్నప్పుడు మనల్ని ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దే కాలేజీలను పవిత్రమైన దేవాలయాల్లా భావించాలి. కానీ మనం కాలేజీకి బీచ్కి వెళ్ళినట్టు పార్కుకి వెళ్ళినట్టు వెళ్ళి ఆడపిల్లల్ని ఏడిపించడం హాబీగా పెట్టుకుంటున్నాం. ఒకే కాలేజీలో చదివే మనమంతా ఆడామగ తేడా లేకుండా ఒక తల్లి పిల్లల్లా కలిసిమెలిసి ఉండాలి. కానీ మనం అలా ఉంటున్నామా? ఆర్థికంగా కాలేజీలో చదవగలిగిన పరిస్థితి కాకపోయినా అతి కష్టం మీద కొంతమంది విద్యార్థులను చదివిస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. మొన్నటికి మొన్న నువ్వేం చేసావు ఒకసారి గుర్తు తెచ్చుకో. ఫీజు కట్టడానికి డబ్బు లేక ఆ రోజు ఆఖరి రోజు కావడంతో అభిమానం చంపుకుని కమల నిన్ను డబ్బు అడిగితే నువ్వేమన్నావు? అప్పు ఇవ్వటం తిరిగి తీసుకోవటం నాకు అలవాటు లేదు. నా దగ్గరున్న డబ్బును నీకు ఇస్తాను, అందుకు ప్రతిఫలంగా నువ్వు ఇవ్వగలిగినది నువ్వు ఇవ్వు అన్నావు. నువ్వే అమ్మాయికైనా ఉచితంగా సహాయం చేయవు. వాళ్ళని సినిమాలకు షికార్లకు వెంటబెట్టుకుని తిరుగుతూ సరదాగా ఎంజాయ్ చేస్తావు. రాజశేఖర్, ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ బలహీనతలను ఆధారంగా తీసుకుని వాళ్ళ జీవితాలతో నువ్వు ఆడుకుంటున్నావు. నువ్వు పొందేది కొన్ని నిమిషాల ఆనందం, వాళ్ళు అనుభవించేది ఒక జీవితకాలపు నరకం. వాళ్ళ బ్రతుకుల్లో అది చెరగని మచ్చ. గత్యంతరం లేని స్థితిలో బ్రతుకు తెరువు కోసం వాళ్ళు నీకు శీలాన్ని అర్పించినా వాళ్ళు చేసిన తప్పు వాళ్ళ జీవితాంతం వాళ్ళని నీడలా వెంటాడి వేధిస్తూనే ఉంటుంది. మనసులో నీకు లొంగిపోతూ వాళ్ళు ఎన్ని శాపనార్థాలు పెడతారో నీకు తెలియదు. ఎన్నో రోజులుగా నీతో నీ తప్పులను గురించి నీకు చెప్పకపోవటం స్నేహితునిగా నిన్ను బాధ పెట్టలేని నా బలహీనత. ఇప్పుడు కూడా చెప్పకపోతే అది మిత్రద్రోహం అవుతుంది. ఇప్పటికైనా నీ మనసు మార్చుకోరా. అమ్మయ్యా, సుదీర్ఘమైన నీ ఉపన్యాసం పూర్తయిందా ఇంకా లేదా అన్నాడు చిరునవ్వుతో. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్టుంది. ఎంతసేపు నేను చెప్పింది నీకు ఉపన్యాసంలా ఉందా? అబ్బెబ్బే, నా ఉద్దేశం అది కాదురా నాయనా. నువ్వు మాట్లాడటం ఆపేస్తే నేను కూడా కొద్దిసేపు మాట్లాడదామని అన్నాడు నవ్వుతూ. ఏమిటి నువ్వు మాట్లాడేది?
నేను చెప్పేది తప్పు కాదని సమర్థించుకుంటావు అంతేగా అన్నాడు సాగర్ విసుగ్గా. ఏడిసావులే, అసలు కాలేజీ లైఫ్ను ఎలా ఎంజాయ్ చేయాలో నీకు తెలిస్తేగా అన్నాడు రాజశేఖర్ వ్యంగ్యంగా. నాకు తెలీదు, నేను కాలేజీలో చదువుకున్నానా అన్నాడు సాగర్ చిరుకోపంగా. చదవగానే సరికాదు, ఎంజాయ్ చేయటం కూడా తెలుసుకోవాలి. డబ్బుండగానే సరికాదు, దాన్ని ఎలా ఎన్ని విధాలుగా అనుభవించాలో కూడా తెలుసుండాలి. నీకు తెలివితేటలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. అవి చదువు విషయంలో 100కి 100 మార్కులు తెచ్చుకోవడానికి తప్ప ఇంకెందుకు పనికిరావు. రాజా, నేను జోక్ చేయటం లేదు, సీరియస్గా చెప్తున్నాను. నీ పద్ధతులు నాకు నచ్చటం లేదు అన్నాడు సాగర్ కోపంగా. నువ్వు తిట్టైనా భరించగలను కానీ నీ కోపాన్ని మాత్రం భరించలేనురా. ఫీలింగ్స్ మార్పు నీ ముఖం చూడలేకపోతున్నాను. నేను చెప్పినట్టు వింటావా లేదా? నన్ను ఎందుకులా బాధ పెడతావో నీకు తెలియదురా. పెళ్లి కాకముందే మగవాడికి స్వేచ్ఛ, జీవితాన్ని ఇష్టమైన రీతిగా గడిపే అవకాశం కూడా ఇప్పుడు మనకుండేది. ఇప్పుడే పెళ్ళైతే ఇంతే సంగతులు. జీవితంలో థ్రిల్ అంటూ ఉండదు. పెళ్ళి సంవత్సరమైనా నిండక ముందే మేమున్నామంటూ పుట్టుకొస్తారు పిల్లలు. ఇక వాళ్లకు పాల డబ్బాలు తేవటంతోనూ వాళ్ళను హాస్పిటల్స్ చుట్టూ తిప్పటంతోనూ సరిపోతుంది. లైఫ్ అంతా అందమైన సాయంత్రాలు, అమ్మాయిలతో సరదాగా పార్కుల్లో గడపటం, స్నేహితులతో కలిసి ఇంగ్లీష్ సినిమాలు చూడడం అన్నీ పెళ్లితో బంద్ అయిపోతాయి. అందుకేరా అనుభవించాలనుకున్న సరదాలన్నీ ఇప్పుడే తీర్చుకుంటున్నాను. నా బాధ నాది, నీ గోల నీది. నీ అభిప్రాయాలు సరైనవి కావు, నీ ఆలోచనలు కూడా అంతే. నీ జీవితం వడ్డించిన విస్తరి లాంటిది కాబట్టి నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? అందరి జీవితాలు అలాంటివి కావు. ఎలాగో డిగ్రీ సంపాదించుకుంటే బ్రతుకుదెరువు దొరుకుతుందన్న ఆశతో శీలాన్ని స్వీకరించడానికి కూడా వెనుకాడని పేదింటి అమ్మాయిల జీవితాలతో నువ్వు ఆడుకోవడం నేను భరించలేకపోతున్నానురా. అది చాలా పాపం. నువ్వు చెప్పిన సరదాలన్నీ పెళ్ళైనా అనుభవించవచ్చు. అంతేకాదు ఎలాంటి సంకోచం లేకుండా భార్యతో కలిసి అనుభవించవచ్చు.